ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడు అనుదినం మనందరినీ ఆయన కంటి పాపాలు కాపాడుతూ సంరక్షిస్తున్నాడు. దేవుని యొక్క కృప చేత మన కర్మల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా అనుగ్రహించబడుతున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు దినదినము దేవుని యొక్క కృప చేత మనల్ని బలపరుస్తూ నడిపిస్తున్నాయి. అందుకు మనము దేవునికి మానక కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమే ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. సో ప్రియులారా, మనం గత దినాల్లో కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. ఇసుకోవాలి అన్న విషయాల్ని కొన్ని మనం తెలుసుకుంటూ వచ్చాం. ఈ రోజున కూడా ఓ మాటను దేవుని యొక్క ఆత్మ నాకు జ్ఞాపం చేశారు. కీర్తన గ్రంథంలో నుండి 139వ కీర్తన 17, 18, 19 వచనాల్లో ఈ మాటలు చక్కగా రాయబడింది. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం నేను లెక్కించాలనుకుంటే వాటి యొక్క లెక్క ఇసుక కంటే ఇసుకని మించినవిగా ఉన్నాయి. దేవుని యొక్క తలంపులు మన విషయంలో దేవుని యొక్క తలంపులు, ఆలోచనలు, వాటి యొక్క మొత్తం, వాటి టోటల్ని మనం గమనించడానికి, వాటిని లెక్కించడానికి మనం ప్రారంభిస్తే అవి ఇసుక కంటే ఎంతో ఎక్కువైనవి అని రాయబడింది. హల్లెలూయా. ఎంత మాత్రం మన జీవితాలు, మన బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. కీర్తనల గ్రంథంలోనే మరొక కీర్తనలో మనం చూస్తే మానవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటి వాడు, మానవుణ్ణి ఎలా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి లాంటి వాడట మానవుడు. అలాంటి మానవులమైన మనల్ని వచ్చి ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనవి. దేవుని యొక్క లేఖనంలో మనం గమనిస్తున్నాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. ఏమనంటే, జగత్తు పునాది వేయక మునిపే క్రీస్తునందు ప్రేమలో మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడని. సో ఎంతో గొప్ప దేవుడు. చూసారా, మానవుని పట్ల ఆయనకు ఉన్నటువంటి అమితమైనటువంటి ఆలోచన, అమితమైనటువంటి ప్రణాళిక. ఆయన పోలికలో నేల మట్టితో మనకు ఒక రూపం చేసి మనకు ఆయన జీవాత్మను ఊదినందువలన మనం ఆయన పోలికలో ఉన్నటువంటి జీవించుచున్న, చలించుచున్న, ప్రాణము కలిగిన వ్యక్తులుగా మనం నడిపించబడుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా ఉన్నటువంటి మానవుణ్ణి ప్రతి చల్లని పూట దేవుడు మానవునితో సంభాషించినట్లుగా, సహవాసం కలిగి ఉన్నట్లుగా, దేవుడు ప్రతి చల్లని పూట ఆదాముతో వచ్చి మాట్లాడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అంటే దేవునికి మానవునితో సహవాసం కావాలని, దేవుడు ఏకమై ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఆయన యొక్క ఆలోచనలు మానవునికి తెలియచేయాలని ఆయన ప్రణాళిక ఉంది. అబ్రహాం దగ్గర గమనించినప్పుడు 18వ అధ్యాయం ఆదికాండంలో 18వ వచనంలో ఈ మాట రాయబడింది. నేను చేయబోయే కార్యమును అబ్రహామునకు దాచెదనా అని దేవుడు అంటాడు. ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. అబ్రహాము దేవుని స్నేహితుడు అని రాయబడింది. హల్లెలూయా. సో అబ్రహాము దేవుని స్నేహితుడు కనుక, స్నేహితుడైనటువంటి వ్యక్తికి ఆ స్నేహితుడిగా ఉన్న దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే తాను చేయబోయే కార్యాలన్నీ ముందుగానే బయలుపరిచాడు. హల్లెలూయా. సో దేవుడు మానవుని పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచన, ప్రణాళిక ఎంత గొప్పవి, ఎంత అమూల్యమైనవి. అలాగే ఈ మాట రాసినటువంటి కీర్తనకాడైన దావీదును మనం గమనించినప్పుడు, దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. దావీదును రాజుగా అభిషేకించడానికి ప్రవక్త అయినటువంటి సమూయేలుని ఆయన పంపించాడు బెత్లెహేముకు ఆయన వచ్చి యెషై ఇంట్లో ప్రవేశించి వారందరినీ శుద్ధి చేసి బలి అర్పణకి రమ్మని పిలిచినప్పుడు ఒక్కొక్కరు యెషై ఆయన కుటుంబీకులందరూ వచ్చారు. 7 మంది వచ్చారు. కానీ ఎవరిని అభిషేకించాలని అర్థం కాలేదు. దేవుడు ఇతను కాదు అని మొత్తం 7 మందిని వదిలేశాడు. మరి అప్పుడు అడిగాడు సమూయేలు, యెషై, ఇంకా ఎవరైనా ఉన్నారా నీ కుమారులు అని అంటే, ఇంకోనూ ఒకడు ఉన్నాడయ్యా, కడసారి వాడు ఉన్నాడు, వాడు గొర్రెల దొడ్డిలో ఉన్నాడు అని. హల్లెలూయా. ఆ గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి ఆ దావీదును పిలుచుకొని రాగానే దేవుడు అంటున్నాడు సమూయేలుతో, ఇదిగో ఇతనే నేను కోరుకున్నాను, ఇతను లేచి అభిషేకించు. సో దావీదు అభిషేకించబడిన మొదలుకొని దావీదు యొక్క ప్రాణము చివరి శ్వాస వరకు మాత్రమే కాదు,
బహుకాలానికి ఇన్ని వేల సంవత్సరాలు అవుతుంది. మన యేసయ్య వచ్చి ఇంచుమించు 2024 సంవత్సరాలు అయిపోయింది కదా. యేసయ్య కంటే ముందు ఉన్నాడు కదా దావీదు. సో ఆ దావీదు యొక్క జీవితంలో అప్పటి వరకు మాత్రమే కాదు, దావీదుని గురించి దేవుని యొక్క తలంపులు ఈ రోజు వరకు కూడా, అలాగే ప్రభు రాకడ పర్యంతం ఈ లోకం ఉన్నంత వరకు ఇజ్రాయిల్లో దేవుని యొక్క రాజ్యముగా మళ్ళా మెస్సయ్యని గురించి ఆయన తెలుసుకునేంత వరకు, అనగా పూర్తిగా ఈ యొక్క ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళికలన్నీ నెరవేర్చబడేంత వరకు, అంటే మానవుని తిరిగి నిత్యంలోకి తీసుకొని వెళ్ళేంత వరకు దావీదును గురించి, దావీదు సింహాసనం గురించి, దావీదు తాళపు చెవులను గురించి, ఇలాగా ఒకటి కాదు రెండు కాదు, దావీదును గురించి దేవుడు ఇన్ని మాటలు, ఆయన గొప్ప ప్రణాళిక ఆలోచనలు కలిగి ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుడిగా నేను మీతో చెప్పదలిచిన మాట ఏంటంటే, ఒక్క దావీదుని గురించి మాత్రమే కాదు, నిన్ను గూర్చి నన్ను గూర్చి ఆయన అలాంటి ప్రణాళికలు, అలాంటి తలంపులు, గొప్ప తలంపులు, ఇసుక కంటే ఎక్కువైనటువంటి ఆ ఇసుకను లెక్క పెట్టడం సాధ్యమవుతుందా? ఒక గుప్పిడి ఇసుక తీసుకొని మనం లెక్క పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఎంత టైం పడుతుంది? అలాంటి ఇసుకను టోటల్గా భూమి మీద ఉన్న ఇసుకనంతటిని లెక్క పెట్టాలంటే సాధ్యమవుతుందా? కాదు కదా. అలాగా మన పట్ల దేవుని యొక్క ప్రణాళికలు, ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవని, ఆ ఆలోచనలు, ప్రణాళికలు మన జీవితంలో దేవుడు మన గురించి ఆయన కలిగి ఉన్నాడని ఆయన తెలుసుకొని అంటాడు, వాటి మొత్తాన్ని నేను ఏమాత్రం అయ్యా లెక్కించలేనయ్యా. దేవా, నీ తలంపులు నా విషయమై ఎంతో గొప్పవి. దేవుని బిడ్డలారా, నువ్వు కృంగిపోతున్నావా? దావీదు శ్రమల గుండా వెళ్ళలేదా? దావీదు ప్రాణాపాయములో వెళ్ళలేదా? భార్యనిచ్చి భార్య ద్వారానే దావీదును చంపాలని సౌలు ప్రయత్నం చేయలేదా? చూసారు, ఎన్ని రకాలైన ఉచ్చులు, ఎన్ని రకాలైనటువంటి ఆ బంధకాలు, దావీదును చంపడానికి ఎంత ప్రయత్నాలు, కానీ దేవుడు దావీదుని ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. శ్రమల గుండా వెళ్ళాడు దావీదు, కష్టాల్లో వెళ్ళాడు, ఇబ్బందుల్లో వెళ్ళాడు, కానీ దేవుడు దావీదుకు తోడై ఉన్నందువలన దావీదు ఎక్కడ ఎప్పుడు ఏ శత్రువు చేతికి దావీదు చిక్కబడలేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరణము నుండి తప్పించుడు కూడా ఆయన వశంలో ఉందని దేవుని యొక్క లేఖనం తాటిగా చెప్తున్నాను. నిన్ను గుర్చిన ప్రణాళికలు, నిన్ను గుర్చిన ఉద్దేశాలన్నీ నెరవేర్చేంత వరకు ఆయన నిన్ను ఏమాత్రం విడువడు. నా జీవితంలో కూడా మీకు తెలిసిన విషయమే, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఆ భయంకరమైన పరిస్థితుల్లో దేవుని కాపుదల, సంరక్షణ నాకు లేకపోతే, నాతో పాటు ఉన్న సేవకులకి లేకపోతే మేము ఎప్పుడో చనిపోయేవాళ్ళం. ఎంతో భయంకరమైన పరిస్థితులు, చిన్నదానికి సంబంధం లేని వాటికి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది చూస్తాం. మీరు గతంలో వినుంటారు, ఒక వ్యక్తి 2 వీలర్లో వెళ్తున్నాడు, 2 ఆవులు పోట్లాడుకొని ఒకదానికొకటి పోట్లాడుకొని ఈ 2 వీలర్ మీద వస్తున్నటువంటి వ్యక్తి మీదకి అవి వచ్చి పడ్డాయి. ఆ వ్యక్తి వాటి దెబ్బకు వెళ్ళి బండి వదిలేసి బండితో పాటు పడిపోయి అతను దూరంగా వెళ్ళి పడ్డాడు. ఆయనకి తెలియకుండా వెనక నుంచి పాపం ఎంతో కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే వచ్చిన ఆ బస్సు డ్రైవర్ ఆ వ్యక్తిని ఆ చక్రాల కింద పడిపోయాడు, అతను చనిపోయాడు. ఎంతో ప్రయత్నం చేశాడు డ్రైవర్ కూడా అతను తప్పించాలని, ఇక మార్గం లేకుండా పోయి బండి స్పీడ్లో ఉంది బస్సు. ఈ ఆవులు ఒకదాన్ని ఒకటి పొడుచుకొని ఈ వ్యక్తి మీదకి రావటం, పాపం ఆ వ్యక్తి పడిపోయి ఆ అవతలకు పడిపోగానే బస్సు వచ్చి ఆయన్ని ఎక్కేయటం నిమిషాల వ్యవధిలో జరిగిపోయాయి. అంత ఘోరమైన పరిస్థితి. అంత పరిస్థితుల్లో కూడా అట్లాంటి సమస్యలు ఎన్నో సమస్యలు గుండా మనం వెళ్ళాం, కానీ మన దేవుడు మనల్ని కంటిపాపలు కాపాడుతూ వస్తున్నాడు. అనుక్షణం ఆయన మనకు చాలిన దేవుడిగా ఉన్నాడు. నిన్ను గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ వ్యక్తిగత జీవితాలను గురించి, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ పిల్లల గురించి కావచ్చు, ఆయన కలిగి ఉన్న తలంపులు ఎంతో ఉన్నతమైనవి. ఆయన కీర్తించు, ఘనపరచు, ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లించు. ఆయన దినదినము నిన్ను కాపాడి సంరక్షిస్తాను అనిపిస్తున్నాడు కనుక ఆయన అంతం వరకు నిన్ను గురించినటువంటి ఆలోచన, ప్రణాళికలు నెరవేర్చేంత వరకు నిన్నేమాత్రం విడువు. ప్రార్థన చేసుకుందాం. ధైర్యంగా ఉండు, ఆధారపడుకు. నీ అప్పు సమస్యలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, కన్నీళ్ళకి కారణమైనటువంటి ఏ నింద, అవమానాలైనా కావచ్చు, వాటన్నిటి నుండి ప్రభు నుండి విడిపిస్తాడు. ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. పితరుడైన దావీదు, మీరు ఆయన గురించి మాత్రమే కాదు, కానీ
యావత్తు ప్రజలందరిని గురించి మీరు కలిగి ఉన్నటువంటి తలంపులు ఎంతో గొప్పవని, ఉన్నతమైనవని, వాటిని లెక్కించడం సాధ్యం కాదని, ఇసుక రేణువుల కంటే ఎంతో ఎక్కువైన మీ తలంపులు, మీ యొక్క ప్రణాళికలు అయ్యా మేము ఏమని చెప్పగలం అయ్యా, ఏమని మీకు వివరించగలం, ఎన్నని మేము అయ్యా కొనియాడగలం నా తండ్రి. అయ్యా మా ఊహకు మించినవి, మా ఆలోచనలకు మించినవి, మా గురించి మాకు కలిగిన తలంపుల కంటే కూడా అయ్యా మా గురించి మీకు కలిగిన తలంపులే గొప్పవయ్యా. అయ్యా మీరు శాశ్వతుడైన దేవుడివి, మీరు మాకు నిత్యము ఆశ్రయముగాను దుర్గముగా ఉన్నందుకు స్తోత్రాలు ప్రభు. రక్షకుడా, మరి సమయంలో అయ్యా మా జీవితాలతో మీ యొక్క వాక్కుల ద్వారా, మీ ఆత్మ ద్వారా ధైర్యపరిచి బలపరిచారు, అందుకే స్తోత్రం చేస్తున్నాను. ఈ మాటలు నన్ను బిడ్డలందరినీ కూడా మరి కలవరాల నుంచి, కన్నీళ్ళ నుంచి, వ్యాధుల నుంచి మీరు తొలగించండి, కృపనివ్వండి, ఆదుకోండి, సహాయము చేయండి, ఘనమైన నామం తెచ్చుకోండి. చాలిన దేవుడుగా ఉండి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొందినాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకు ప్రభు రాకడ పర్యంతం ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ నా గురించి ఆయన ఉన్నతమైన ప్రణాళికలతో గొప్పవని ఆయన కీర్తించి కనపరుచుచున్న వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం నిరంతరము తోడే ఉంచుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు అందరికీ వందనాలు. నిశ్చయం మన అందరి గురించి, మన కుటుంబాల గురించి, మన పిల్లల గురించి, మన సమస్తాన్ని గురించి ఆయన ఎంతో గొప్ప ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆయన్ని స్తుతిస్తూ, ఘనపరుస్తూ ఆయన నామాన్ని హెచ్చించినట్లయితే మరింతగా ఆయన మన పట్ల ఆయన కార్యం చేయడానికి సమర్థుడైన ప్రభు మీకు ఆ విధంగా తన కృపను కనబరుస్తూ మిమ్మల్ని నడిపించుగా